भास्कराभ्यां नमः शंखेषु अष्टवशुभ्यो नमः ओम कुकुटौ रक्षोगणेभ्यो नमः कार्णिकायेभ्यो नमः कुराणां राक्षसेभ्यो नमः पुष्पे एकादशरुद्रेभ्यो नमः सर्वसंभिषु वरुणाय नमः कृणासनपृथिव्यै नमः अभयोदयधरेषु चतुः सागरेभ्यो नमः क्षीराधाराणु पक्षिण्याय नमः क्षीरबिन्दुषु मेघाय नमः जठरे लाभामध्याग्नये नमः हृदये नमः कालनी सभाग्नये नमः वस्तिषु अस्तिषु शैलेभ्यो नमः मज्जासु सर्वभूयससाज्वरन्तीं श्रियं लोके देवदत्तावतारां पद्मनीमीं जवनमः प्रपद्या लक्ष्मीवेणस्य रान्वामृते आदित्यवर्णे तपसादिजातो वनस्पतिस्तव वृक्षादिबिन्दवः सत्यफलानि तपसामि दण्डमायान्दरायाश्च सूर्यनारायण मूर्ति दानं बदलि साक्षात् दीपं दर्शयामि धूपदीपाराधनं सुखा आचमनं समर्पयामि नैवेद्यं ओम కంకణం కట్టుకున్న దంపతులందరూ కూడా యాగశాల దగ్గరికి వచ్చేయాలి. యాగశాలలోకి వెళ్ళి కూర్చోవాలి. దంపతులు మీ అందరూ మీ హోమగుండాల దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి. కంకణం కట్టుకున్న దంపతులు మీ అందరూ మీ హోమగుండాల దగ్గరికి వెళ్ళిపోవాలి. గబగబా గారు కలస రెడీ చేయాలి. రావాలి కంకణం కట్టుకున్న హోమం చెప్పడం జరుగుతుంది. అయ్యా భజంత్రీలు తేవడానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేసుకొని వెళ్ళాలి. ఎదురుగా అవతల చెప్పారా చెప్పింది చేయండి.
अभिमन्मनः उदयवनार्धः श्वेतवनाहाजलः वैवस्वतमन्वन्तरः कलियुगे प्रमहमादे जम्बोद्वीपे भरतवर्षे भरतखण्डे अश्ववर्तमाने आहारेणान्द्रमधेन श्रीजोधिनः श्रीमान् ध्रुवः गोत्रस्य भगवत्सेशारः यदन्नेनादिरोहते स्वाहा पुरुषाय नारायणाय नमो नमः पादो आस्य विश्वभूतानि त्रिपादस्य अमृतं देवे स्वाहा पुरुषाय नारायणाय नमः ओम त्रिपादोद्भवते पुरुषः पादो आसने स्वाहा पुरुषाय नारायणाय नमः तस्मात् विरानजायतात् विद्रान् पश्चात् भगवतः स्वाहा पुरुषाय नारायणाय नमः ओम यत्पुरुषेण हविषा देवा यज्ञमदन्वता वसन्तास्यासेदाज्यम् ग्रीष्म युग्मशरद्धवराज्यं स्वाहा पुरुषाय नारायणाय नमः ओम दस्मादस्मादायन्त एकजो फलादनः गावो हजज्ञने तस्मात् प्रपादा उच्चयते स्वाहा पुरुषाय नारायणाय नमः मुखमासीत् बाहु स्वाहा
అందరూ మొత్తం పశూనామధిపతయే నమః అపోపస్పృశ్య ఓం ద్వష్టారూపానామధిపతి సభావతస్మిన్ బ్రహ్మణస్మిన్ క్షత్రే శ్యామాదశ్యాం పురోదాయామస్మిన్ కర్మణస్యాం త్వష్టే రూపానామధిపతయే నమః విష్ణు పర్వతానామధిపతి సభావతస్మిన్ బ్రహ్మణస్మిన్ క్షత్రే శ్యాం పురోదాయామస్మిన్ కర్మణస్యాం దేవహోత్యాగ స్వాహా పర్వతానామధిపతయే నమః
రామభద్రాయ నాథాయ సీతాయా పతయే భూయో భూయో నమామ్యహం శ్రీ రామాయ నమః శ్రీ సీతా మాతాయై నమః హరి ఓం. అందరు బాగున్నారా? నవ్వుతూ కనిపించి సీరియస్గా ఉన్నారు. నవ్వుతూ ఉండాలి.
మరి అవన్నీ కూడా మనం మట్టితో కట్టాం కదా. నేను మించి చెప్తూ ఉన్నాం, వారికి అన్నిటికీ సంస్కారం అనేది గోప్యంగా జరుగుతాయి. దర్శనం వరకు మీకు అందరికి సహకరించండి దయచేసి. అందుకు నిశ్శబ్దంగా ఉండండి. ఇంతవరకు కూడా అభిషేకం అంటే చూశారు, సూర్య నమస్కారాలు అంటే చూశారు, వేదవంతాలు చెప్తున్న మమ్మల్ని చూశారు. గర్భన్యాసంలో అవన్నీ చేస్తారు. అవన్నీ ఎవరు చూడకుండా జరగవలసినవి కాబట్టి నేను చెప్తూ ఉన్నాను. అవన్నీ అయిన తర్వాత విగ్రహ ప్రతిష్ట జరిపిస్తారు. విగ్రహ ప్రతిష్ట అయిన తర్వాత కళాన్యాసం ఆ దేవతలో ఉండేటువంటి తామసమైన గుణం ఒకటి ఆ ఆవులో వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి అక్కడికి వెళ్తే కానీ వాళ్ళు నిలబడితే కానీ ఏం చేయలేరు. అక్కడికి వచ్చిన నాలుగు వెళ్ళాలని కూర్చునిపోండి. ఒకవేళ కూర్చోపోయినా మాస్టర్ మధ్యలో మాత్రం ఉండకండి. ఓం ఆధార శక్తి ఓం కూర్మ ఓం మనంద ఓం నర ఓం పృథివ్య ఓం సుధాన్య ఓం రత్నదీప ఓం స్వర్ణశైల ఓం నందన్మనాయ ఓం రత్నసింహాసనాయ ఓం ధర్మజ్ఞాయ ఓం ఐశ్వర్యాయ ఓం అధర్మాయ ఓం అజ్ఞానాయ ఓం అవేదాజ్ఞాయ ఓం అనేశ్వర్యాయ శ్రీధర అంటే మేము ఏం చేయలేము. అంచేత ఇప్పుడే అవకాశం చూసుకొని గబగబా ఇచ్చేయాలి. ఒకసారి చూసుకోండి యంత్రాల కింద వేయడానికి. చాలా సంతోషం. మరి స్వామివారి బ్రహ్మశ్రీ ఏ డిగ్రీలు అంటే ముందుకి వెనక్కి లేకుండా చక్కగా ఆ విగ్రహాలన్నీ కూడా వాళ్ళు అవన్నీ ఏర్పాట్లు చేస్తారు. మనందరం యాగశాల దగ్గరికి వెళ్ళి ఈ కార్యక్రమం పరిపూర్ణమైనందుకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎటువంటి అవరోధాలు లేకుండా మనకి ఆ రామచంద్రమూర్తి దగ్గరుండి మన నరసింహస్వామి పేరు మీదుగా మన గ్రామం ఉన్నది. ఏ పేరు మీదుగా? నరసింహస్వామి పేరు. ఆ నరసింహ అవతారం ముఖ్య నరసింహ అవతారం. అటువంటి మన స్వామివారి ఆశీస్సులు మన గ్రామానికి నిండుగా ఉన్నాయి. ప్రతిష్ట జరిపించుకున్నాం. ఇప్పుడు పరిపూర్ణమైనటువంటి ఆ పూర్ణావతిని మనం సమర్పించుకొని మన గ్రామం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మన గ్రామంలో అందరూ సుభిక్షంగా ఉండాలి. పాడి పంటలతో మన గ్రామమే కాదు ఈ ప్రాంతాలంతా కూడా శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ రామ జయ జయ రామ ఓ రామ ఓ రామ నరసింహపల్లి 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 రామ శ్రీరామ కంకణం కట్టుకునే దంపతులు మాత్రమే ఉండాలి. మిగతా వాళ్ళందరూ ఎవరి ప్లేసులో వాళ్ళు ఉండండి. ఎవరు ఇక్కడ దగ్గరికి వచ్చేయండి. అలా ఉంటుంది. కొంచెం ఓపికగా ఉండాలి. స్వామివారు వచ్చినట్లయితే పూర్ణాహుతి జరిపిస్తారు. మిగతా వాళ్ళందరూ
స్వామివారికి సన్మానం జరుగుతుంది. ఆ సన్మాన కార్యక్రమాన్ని చూసి స్వామివారికి ఆ శిఖరం నుంచి తెల్లటి కాలు ఉన్నారు ఇక్కడ ఆ తెల్లని తాడు పంపిస్తున్నాం శిఖరం మీదకి. పూర్ణావతి అయిపోయింది, దయచేసి పూర్ణావతి అయిపోయింది. ఇందులో మరి ఇంకేం వేయకండి. ఆ తెల్లని తాడు కిందకు వదిలేయాలి. ఆ దేవాలయం కిందకి విడిచిపెట్టేయాలి. అది ఏ పద్ధతికైనా పర్వాలేదు, అలా విడిచిపెట్టాలి. వస్త్రం శిఖరం మీద ఉన్నారు కదా మీరు, అతనికి వస్తుంది. ఆ వస్త్రాల శిఖరంకి కట్టి కిందకి విడిచిపెట్టేయండి. ఆ మీద జై శ్రీరామ్. కూర్చోవాలి, ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి, ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోవాలి. జై శ్రీరామ్. చూడండి, ఇప్పుడు మరొక బృహత్తరమైనటువంటి ఘట్టం జరగబోతుంది. రాముడికి ప్రాణం పోసేటటువంటి కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు అమ్మా వింటున్నారా? నిన్న మొన్న వచ్చిన శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓ రామ ఓ రామ నరసింహపల్లి రామ. హరే రామ హరే కృష్ణ 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 హరే హరే. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓ రామ ఓంకార రామ. ఓ రామ సుగుణాధి రామ. సుగుణాధి రామ. శ్రీరామ జయ రామ జయ జయ 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 రామ. హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ రామ హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ హరే రామ 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 హరే హరే. హరే రామ హరే రామ 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 హరే హరే. జై శ్రీరామ్.
జై శ్రీరామ్. చాలా నిశ్శబ్దంగా ఉండాలి. మంచినీరు తాగండి. మాట్లాడండి దయచేసి. మనందరం కూడా భారతీయులం. మనందరం కూడా చెప్పాలి. మనందరం ఎవరమ్మా? భారతీయులం. చెప్పాలి అందరూ కూడా. మనందరం ఎవరు? భారతీయులం. అందులో పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు. ఈ లోకానికి ఆది దంపతులు ఎవరైనా ఉన్నారంటే వారు పార్వతీ పరమేశ్వరులు మాత్రమే. కాబట్టి అందరం కూడా హిందువులం. హిమము అంటే మంచు. మంచు పర్వతాన్ని పాలించేవాడు హిమవంతుడు. హిమవంతుడు కుమార్తె హైమవతి అంటే పార్వతీ అమ్మవారు. కాబట్టి హిమవంతుడు కుమార్తె హైమ. అటువంటి హైమ ఆ పార్వతమ్మ పేరు మీదుగా హైమ హైమ హిం హిం అనేది హిందువుగా మారిందట. కాబట్టి హిందువులు అంటే పార్వతీ అమ్మవారు సంతానం. పార్వతీ అమ్మవారు బిడ్డలం మనందరం కూడా ఒకే కుటుంబం. వసుదైక. చెప్పండి, ఏ కుటుంబం మనందరం? వసుదైక కుటుంబం. అటువంటి పుణ్యభూమి మన భారతదేశం. అటువంటి ధన్యభూమి మన భారతదేశం. మన దేశం పవిత్ర భూమి. మన దేశం వేద భూమి. మన దేశం సనాతన ధర్మాన్ని వెళ్తున్నానని అడిగితే మంగళసూత్రం పుస్తకాలు తీసి ఇవ్వడం చెయ్యకూడదు. కొంతమంది ఏమో తీసేసి ఎక్కడో పెట్టేస్తూ ఉంటారు, బీరువాలో పెట్టేస్తూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో మంగళసూత్రాన్ని తీయకూడదు. కాబట్టి ఇటువంటి 5 అలంకారాలు భర్తలో పంచ ప్రాణాలకు బదులుగా పొరపాటున గాజు తగిలితే, అమ్మో నా గాజు తగిలింది, మా ఆయన సుఖంగా ఉండాలి, మా ఆయన ఆరోగ్యంగా ఉండాలి, ఆయన బాగుంటే నేను నా కుటుంబం బాగుంటారని వెంటనే గాజు పెట్టుకుంటారు. పొరపాటున మెడలో మంగళసూత్రం తెగిపోతే అశుభంగా భావించి వెంటనే పసుపు కొమ్ము కట్టుకొని మా ఆయన సుఖంగా ఉండాలని మళ్ళీ మెడలో పసుపు తాడు వేసుకుంటారు. పొరపాటున కాలుకుండే మట్టి జారిపోతే అశుభంగా భావించి మా ఆయన సుఖంగా ఉండాలని మళ్ళీ ఒక మట్టి పెట్టుకుంటారు. భర్తలో పంచ ప్రాణాలకు బదులుగా భారతీయ స్త్రీ ఈ 5 ఎప్పుడు ధరించాలి. అటువంటి నార చీరలు, నార బట్టలు కట్టుకోవాలి. నీవు అరణ్యవాసానికి వెళ్ళిపోవాలి. ఇది మీ నాన్నగారి తాలూకా ఆజ్ఞ, మీ నాన్నగారి తాలూకా కోరిక అని అనగానే రాముడు ఏమైనా ఒక్క క్షణం అరణ్యాలకి వెంటనే ఆ బట్టలన్నీ విప్పేశాడు, నార చీరలు కట్టుకున్నాడు, ఆనందముగా మౌనముగా వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోయే ముందు ఎవరైతే అరణ్యవాసాలకి వెళ్ళడానికి కారణమయ్యారో అటువంటి కైకమ్మకి పాదాలకి దండం పెట్టాడట. అమ్మా కైకమ్మ, నన్ను అరణ్యాలకి పంపిస్తున్నావమ్మా, నేను చాలా ధన్యుణ్ణమ్మా, చాలా అదృష్టమమ్మా, నేను అదృష్టవంతున్నమ్మా. నాకు రాముడికి ఈ రాజ్య భోగాలు అక్కరలే, ఈ రాజ్యంలో ఉండేటటువంటి ఈ పంచపక్ష పరమాణాలు నాకు అక్కరలే. నేను ఆగులని పతివ్రత శిరోమణిని నేను దర్శనం చేసుకుంటానమ్మా, నా జన్మ ధన్యమైంది. కౌసల్యదేవి దీవించిందట. ఆయన రామ వనే రణే శత్రు జలాగ్ని మధ్యే మహార్ణవే పర్వత మస్తకేన శుద్ధం ప్రమత్తం విషయం స్థితిం వా రక్షంతి పుణ్యాన్ని పురాకృతాన్ని. నాయన రామ, నీవు పితృవాక్య పాల్పడేవి, నీకెవరొడ్డు అడ్డు చెప్తారు నాన్న, సుఖంగా వెళ్ళు, నీవు ఎక్కడున్నా ఆనందముగా ఉండు అని కౌసల్యమాత సాగనంపుతూ ఉంటే సీతమ్మ తల్లి రాముడు పాపో నీ అత్తవారింటికి కన్నవారింటికి వెళ్ళిపో, జనక మహారాజు మాయ గారు ఎదురు చూస్తున్నారు, నేను వర్తమానం పంపించాను, నీవు అరణ్యవాసం చెయ్యలేవు, అక్కడ భయంకరమైన రాక్షసులు క్రూర మృగాలు ఉంటాయి అని చెప్పి సీతని గడ్డం పట్టుకుని బ్రతిమలాడుతున్నారట. అయినా ప్రాణాలతో బతకదు. సీత ప్రాణాలు ఎక్కడే విడిచిపెట్టేస్తుంది. నీవు ఎక్కడుంటే అక్కడే నేను ఉంటాను. జీవితంలో ఎప్పుడైనా మన ఇద్దరం ఒక్క క్షణమైనా విడిచి ఉన్నామా రామ? వివాహమైన నుండి ప్రతి క్షణము నిన్నే అనుసరించి ఉన్నాను. అటువంటిది నన్ను భార్య భర్త ఎలాగ ఉండాలి? ఎలాగుండాలమ్మా? సీతారాములాగా ఉండాలి. అటువంటి అన్యోన్యముగా జీవించాలి. సీతారాముల్ని ఆదర్శ దంపతులు అంటారు, ఆది దంపతులు. ఆ సీతారాముల్ని అడుగు జాడల్లో నడవాలి. రామస్య అయనం రామాయణం. ఇప్పటికీ కూడా
అమెరికా వెళితే ఓ ద సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ శ్రీరామచంద్ర, ఓ ద సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ సీతా మహాలక్ష్మి. శ్రీరాముడు పుట్టిన పుణ్యభూమి భారతదేశం, సీతా మహాతల్లి నడయాడిన పవిత్ర భూమి భారతదేశాన్ని నాకు నీవు ప్రసాదించు. నీ అంగీకారం ఉంటేనే అది సాధ్యమవుతుంది. 14 సంవత్సరాలు అన్నగారు వదిన గారి సేవలో నేను తరిస్తాను. అన్నగారు బయటికి వెళితే ఏ పండో కాయో తీసుకురావడానికి సీతమ్మ తల్లి వదినమ్మ గారు ఏకాంతంగా ఉంటే ఏ రాక్షసుడైనా అంటే భార్య ఎవరైనా ఒప్పుకుంటారా చెప్పండి? కానీ ఊర్మిళాదేవి లక్ష్మణస్వామి ఎదురుగా వచ్చి, స్వామి అన్నగారి వదిన గారి సేవలో మీ జీవితాన్ని తరింపజేసుకుంటాను అన్నారే. ఇటువంటి ఆలోచన కలిగేవారు ఈ లోకంలో నభూతాన భవిష్యత్తు పుట్టనే పుట్టని భూమి మీద. స్వామి స్వామి నాథ నా జన్మ ధరించింది అని ఎదురుగా వచ్చి మంగళహారతలిచ్చి లక్ష్మణ స్వామిని పంపేటటువంటి ఊర్మిళాదేవి లాంటి తల్లులు పుట్టినటువంటి పుణ్య భూమి మన భారతదేశం. మంగళహారతి పంపించింది. ఎంత గొప్పదనం అండి. రాముడికి రాజ్యం అక్కర్లే, లక్ష్మణుడికి రాజ్యం అక్కర్లే. భరత ఏ భరత శత్రుఘ్న నాకు రాజ్యం అక్కర్లే. ఈ లక్ష్మణ స్వామి కొన్ని భరతుడేమైనా రాజ్యాన్ని పాలించాడా? ఆయన విడిచిపెట్టి అన్నగారితో ఆయన అరణ్యానికి వెళ్ళిపోయి చివరికి ఆయన పాదుకులు బుర్ర మీద పెట్టుకొని అన్నదమ్ములు గొప్పలాడుకుంటున్నారు. చిన్న పదవుల కోసం, చిన్న సెంటు భూమి కోసం హైకోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఎలాంటి పరిస్థితిలోకి వచ్చేసాము. కాబట్టి నరసింహపల్లి భక్తులారా మీ అందరూ లభించేది కాదు. కాబట్టి ఇటువంటి మానవ శరీరంలో మనం ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? డబ్బు మాత్రం సంపాదించుకోవాలా? ఏం చేయాలి? ధర్మార్థ కామ్య మోక్షాలకి ప్రయత్నం చేయాలి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఒక పెళ్లి కూతురు ఎదురుగా వస్తుందట. అందరినీ చక్కగా పాలించండి, మీ జీవితాలు ధన్యం చేసి. ఆ స్లాబ్ కన్నంలో ఒక తల్లి నివసిస్తూ ఉన్నదట. ఎవరు? తల్లి. ఆ పిల్లలు అంటున్నాయట, అమ్మా నువ్వు గొప్ప త్యాగవంతురాలు, అమ్మా నువ్వు గొప్ప పరాక్రమవంతురాలు తల్లి, అమ్మా నువ్వు గొప్ప మహిమాన్వితురాలు అమ్మా. నిమిత్త మాత్రులము, సర్వానికి యజమాని భగవంతుడే, అంతటా ఉండేది ఆయనే, అందరిని రక్షించేది ఆయనే, అందరినీ కాపాడే. దేహంలో గుచ్చుకొని రక్తము కారిపోతూ ఉంటే గిలగలా కొట్టుకుంటూ ఉందట కప్ప. వెంటనే అయ్యో అని రాముల వారు తీసుకొని మాయమైపోయిందట. వెంటనే రాముల వారు అడిగారు ఆ కప్పకి, ఏమమ్మా కప్ప ఎంత పని జరిగింది? టైంలో నువ్వు ఎంత బాధపడ్డావు, ఎంత రక్తం కారిపోయిందో, రామా అని పలకలేకపోయావా అన్నారట. మిడతలు దొరుకుతాయని బయటకు వచ్చేటప్పుడు నన్ను చంపడానికి ఈ అరణ్యంలో ఉండే కొండ చర్యలు, పెద్ద పెద్ద సర్పాలు నా మీదకు దాడికి వస్తాయి. రామా 3 పర్యాయములు రామా 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 అని పలకగానే ఆ కొండ చర్యలు పారిపోయేవి, ఆ జంతువులు భయపడి పారిపోయేవి. ఈ రోజు రామా నేను బ్రతికి బట్ట కట్టాను, నేను జీవించి ఉన్నానంటే దానికి కారణం నీ రామనామమేనయ్యా. కాబట్టి ఎవరి వలన నేను బ్రతికానో, ఎవరి నామాన్ని కలిసి నేను జీవించానో ఆ రాముడే వచ్చి, నీవే వచ్చి నా కడుపులో పొడి చేస్తే ఇప్పుడు ఎవరిని పిలవాలి? ఎవరు కలుస్తాను నేను? అందుకే నోరు మూసుకొని ఉన్నాను. వెంటనే రాముడు పొంగిపోయి, లక్ష్మణ ఏంటయ్యా కప్పలు కూడా నా నామాన్ని పలుకుతాయంటే, అన్నయ్య నీవు దయామయుడు, నీవు ఏ గ్రామ హై దశరథ కా బేటా, ఏ గ్రామ హై घट घट में बैठा, एक राम है जगत के प्रसारा और एक राम है सबसे तो न्यारा. कबीर భాషగా దీన్ని ఆ టెన్షన్ లో పళ్ళు పట్టకుండా కొరికేస్తుందట. పళ్ళు పట్టకుండా కొరికేస్తుందండి. ఆ టెన్షన్ లో పొరపాటున దగ్గర నేనుంటే నా పేకా గారు కొరికేస్తుందేమో అని చెప్పి నేను దగ్గరికి శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, రామ రామ సుగ్రాభిరామ, రామ రామ సుగ్రాభిరామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ
సుమారు 150 మంది పైబడి మాలధారణ చేసి నిరంతరము రామసేవలో ఉండి మరి వాళ్ళ సొంత పనులు కూడా మానుకొని ఈ కార్యక్రమంలో మనస వాచ కర్మన త్రికండ శుద్ధిగా చేశారు వాళ్ళందరూ. వాళ్ళంటే చాలా గ్రామాల్లో మన ఋత్విజులకి ప్రతిష్ట మహోత్సవానికి కట్నం ఇస్తున్నాం. చాలా భారీ మోతాదులో ఇస్తున్నాం. ఊరు వాళ్ళు కమిటీ వాళ్ళు కూడా అడిగారు. స్వామి గారు ఒకటే మాట చెప్పి కమిటీ వారికి నేను మైక్ ద్వారా అందరి ముందు అభ్యర్థిస్తున్నాను. వారి గౌరవానికి మన గౌరవానికి స్వామివారి సంగతి మీకు తెలుసు. నిరంతరము టీవీల్లో ఎక్కడికి హిందూ ధర్మానికి ప్లాన్ జరుగుతుందంటే అక్కడికి వెళ్ళడం నిరంతరము కూడా రాత్రనక పగలనక గత 15-17 సంవత్సరాల నుండి చాలా మంది పీఠాలు ఉన్నాయి, వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. స్వామీజీలు కాలు పెడితే మనకు లక్షలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి స్వామీజీ వ్యవస్థను మనం తప్పు పట్టడం తప్పు కాదు కదా. పత్రికాముఖంగా అయినా మీడియా ముఖంగా అయినా ఖండించింది కూడా చాలా తక్కువ. మరి మన రాష్ట్రంలో జరుగుతున్న అనేకమైన హిందూ వ్యతిరేక కార్యక్రమాలు సర్వదా జయమంగళం గట్టి మేళ మైంచాపి శ్రీ మహాగణాధిపతయే సోమేన సహనాజ్ఞా సునామరి పవిత్ర ఫలసిద్ధ్యరే గంగే యమునే సరస్వతి సుదుద్రస్తో భగవ సచరాపరుజ్ఞయా ఓం గంగా గంధ ద్వారాంతర ధర్యామంత్యపుష్టాంగనేశనే ఓం అస్మద్దేవో నిసురం పర్ణేవో వసతికృతా ఓం సుమంగళైర్యం మురూరిభాగం సమేర్పస్యరాం సౌభాగ్యమస్మే రస్తామిదాస్తు విపరేతనాయు భమ్మస్త్రాణి పీపసామదేవో రచితనాంతవో సర్గ అవాగత మంత్రదాన విస్తర దేనామిత్రావృణాసు చేతే అస్త్రమాస్తీర్యా వాసుదేవనానావాహ్య ఓం భూ దుర్గానావాహయామి భువః గణపతిమావాహయామి భువః క్షేత్రపాలకమావాహయామి అమృతరుద్రాత్మనే అమృతపుత్ర్యా అమృత నైవేద్యం భవస్వః రక్షణదర్వరేణ్యం భర్తా దేవస్య దేవహి యోన ప్రచోదయాత్ అమృతోపహ మహానైవేద్యం ప్రకల్పయామి ఓం ప్రాణాయ స్వాహా ఓం అపానాయ స్వాహా ఓం పురాణాయ స్వాహా ఓం బ్రహ్మణే నమః చిత్తరాభూషణం సమర్పయామి సంసర్వరాత్రివార్పణేనాంబూలాని మానసోపచారం సర్వోపచార పూజాన్ స్వామివారికి అమ్మవారికి కట్టించేటటువంటి రక్షా సూత్రములు ఇప్పుడు అందరికీ చూపెడుతున్నారు. అందరూ కూడా చూసి సూత్రం వల్ల గోవిందా గోవిందా వాయించండి. ససురదత్త యజ్ఞోపవేత ధారణ అనేటటువంటి చేస్తారు. అటువంటి యజ్ఞోపవేతానికి ఇప్పుడు పూజ జరుగుతున్నది. అందరూ కూడా నమస్కారం చేయండి. యజ్ఞోపవేత యజ్ఞమశ్వినో భాప్రాంతర దేవాంతాన్ తేజమానం యథాత్
श्री सुवर्ण अंतरुष्पान् समर्पयामि प्रदक्षिण पुरुषः साष्टांग नमस्कारान् समर्पयामि सर्वोपचार पूजान् परिकल्पयामि अयादि अनावाहनादि षोडश उपचार पूजनेन भगवान् सर्वात्मकः श्री यज्ञोपवीतारिष्टान देवता सुप्रीत सुप्रसन्ना भवतु धारणम् భజంత్రుడు వాయించండి యజ్ఞోపేతం అందరికీ చూపిస్తారు అందరూ చూడాలి చేయండి वशिष्ठगोत्रोद्भवस्य नाभागमहाराजवर्मणो नत्रे वशिष्ठमैत्रावरणगौण्डन्यस्य त्रयार्षे पर्वान्विष वशिष्ठगोत्रोद्भवस्य अजमहाराजवर्मण पौत्राय ఎక్కడ తీసుకోకుండా చతుర్దశ భువనాధీశ్వరిగా స్వామివారు సూర్యవంశంలో ఉద్భవిస్తే అమ్మవారు చంద్రవంశంలో ఉద్భవించారట. చంద్రవంశ ప్రదీపిగా ఆ స్వామివారు సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపం అయితే అమ్మవారు సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపంగా సీత అనేటటువంటి పేరుతో ఎలా వచ్చిందండి ఆ పేరు? జనక మహారాజు గారు యజ్ఞం చేయడానికి నాగలితో భూమిని దున్నుతున్న సమయంలో ఆ నాగలి కొయ్యకి తగిలి అమ్మవారి యొక్క రూపం అమ్మవారు ఆ యొక్క జనక మహారాజు గారికి దొరికారట. ఆ దొరికిన తర్వాత ఆ జనక మహారాజు గారు ఆ అమ్మవారికి మానస పుత్రికించున్నారు అని చెప్పి మనకి పురోహితుల వారు చెప్పడం జరిగింది. ఇరు సమక్షాల వారు కూడా అంగీకరించి ఇప్పుడు కన్యాదానానికి సిద్ధమయ్యారు. ఈ కన్యాదానం కూడా చాలా ఉత్కృష్టమైనటువంటిది. షోడశ మహాదానాల్లో కన్యాదానం ఒక దానం. అటువంటి కన్యాదాన సంకల్పం ఇప్పుడు మనందరికీ చెప్పడం జరుగుతున్నది. అందరూ కూడా నమస్కారం చేయండి. తెరై సూర్యమండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసానే ఏకైక దిలాపకర్షక్రమేణ సర్వరాశి అపకర్ష సంవిధకాలే బ్రహ్మలోకే నివాస సిద్ధ్యర్థం. ఈ యొక్క కన్యాదానం చేస్తే ఎవరైతే కన్యాదానం చేశారో వారి నుంచి రావలసినటువంటి 10 తరములు, అలాగే వారి నుంచి గతించిపోయినటువంటి 10 తరాల వారు శాశ్వతంగా స్వర్గలోకంలో ఉంటారట. ఎంతకాలం? నువ్వు గింజలతో తెరై సూర్యమండల పర్యంతం నిన్న పండించుకున్నటువంటి నువ్వులు ఏవైతే ఉన్నాయో అటువంటి నువ్వు గింజలు ఈ యొక్క సూర్యమండలం అంతా కూడా కప్పేస్తే అవన్నీ కూడా తరిగి 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 ఒకే ఒక్క నువ్వు గింజ రావడానికి ఎంత సమయం పడుతుందో అంతకాలము కూడా ఆ యొక్క వంశం అంతా కూడా బ్రహ్మలోకంలో ఉంటారట. ఒక్క కన్యాదానం చేస్తే, ఒక్క ఆడపిల్లని దానం చేస్తే చూసారా ఎంత గొప్పదో. అటువంటివి ఇంకా ఎన్నో చెప్పబడ్డాయి ఈ సంకల్పంలో. ఆ సంకల్పాన్ని మీ అందరి తరపున ఇప్పుడు నేను చెబుతున్నాను. మీ అందరూ కూడా నమస్కారం చేసి శ్రద్ధగా వినాలి. అస్య శ్రీమద్ భగవత మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాప్రవృత్య ప్రేమానస్య మహాజలోకమధ్యే పరిభ్రమాణామనేక కోటి బ్రహ్మాండానామగర్భే వ్యక్తావ్యక్త మహారాంగార పృథివ్యాపస్థేజో వాయురాకాశాద్యావృణైరావృతేస్మిన్ మహరి బ్రహ్మాండగండయోర్మధ్యే వ్యక్తావ్యక్త మహారాంగార పృథివ్యాపస్థేజో వాయురాకాశాద్యావృణే ఇంద్రాగ్ని అమనరుదవరణాయ భువరే సాన్యదాక్ష దిక్పాలక బాధితే లవనేక్షసరాశర్వి సదక్షేర జలారవైరాజస్మిన్ రక్షసామనే కుశక్రమందజాగముష్కరాక్షే సప్తభిర్ద్వీపైర్ద్వీపదే కవంగగలింగయాస్మేరగాంబోజ సవ్వేర సౌరాష్ట్ర భగద్వాడో నేపాల కేరళ జోడ పాంచాల సమానద్రవృతావర కన్నాడు నాడు వానాడు వాంజపులింద్రాంధ్ర పురుషురుగాంధార విదేహ విదర్భ బర్బర కేకయ కోసల కొందర డంకర కొంకణ మధుమద్రాది ఛప్పన్న దేశ విశేష భూమి బాల విచిత్రదే అంది కురుక్షేత్రాది గంగా గోదావరి భీమనది తుంగభద్ర కావేరి గారి మహానది ప్లసిదే దేవద్రామాయ కాశీ రామేశ్వర మహానుద్ధస్థలే ఈశాన్య ప్రదేశే దేవదర్యన్మణి శశకల జగత్ రాష్ట్రో జీవరా బ్రహ్మణ సత్యగడగాసు శ్రేణవనాగల్ప
తామస వైవత సాక్షు సావర్ణేంద్ర సావర్ణ్య రుద్ర సావర్ణ్య నార్యేర్వసహస్రావసేన ఏకైకయవాపకృతక్రమేణ సర్వనాశాపకరక్షిత సంహిత కాలే శాశ్వత బ్రహ్మలోక నివాస సిద్ధ్యర్థం నక్షత్ర మండల పర్యంతం కృతరాశేర్వసహస్రావసానే ఏకైకలోమాపకర్షక్రమేణ సర్వరాస్యపకర్ష సమితి కాలే బ్రహ్మలోకే నివాస సిద్ధ్యర్థం వాయు కావ్యే సప్త ఋషి మండల పర్యంతం కృతరాశేర్వసహస్రావసానే ఏకైక రోమాపకర్షక్రమేణ ఏకైక వాలుకాపకర్షక్రమేణ సర్వరాస్యపకర్ష సమితి కాలే శాశ్వత బ్రహ్మలోక నివాస సిద్ధ్యర్థం త్రిగుణీకృత ఆగ్నిష్ట ఆప్తోర్యమ శాంతమన వాజపేయ పౌండరేక అశ్వమేధాది శతకృత సంపూర్ణ సకలవరావాప్యర్థం పదో యజమానస్య మమానుభవం అందరూ కూడా ఏ జన్మని రాజాదిరాజ భూత్వ సమస్త సుఖాన్యనుభూయ తదో విష్ణు సాహిత్య బలావాప్యర్థం లక్ష్మీనారాయణ దేవతాముద్దిశ్య లక్ష్మీనారాయణ దేవతా ప్రీత్యర్థం సాధం కృత స్వయరణ్యోదక కన్యాదానం కరిష్యే. భజంత్రీలు వాయించండి. ఓం కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాస్యామి విష్ణువేదభ్యం బ్రహ్మలోకం జగేషే నమస్కారాయ సహస్రమూర్తయే సహస్రపాదాకి స్వరభావే మన హైందవ ధర్మంలో పరమ పవిత్రమైనటువంటి ద్రవ్య యొక్క మెడలో వివాహ సమయంలో ఒక మారు కట్టిన తర్వాత మరలా ఆ స్త్రీకి ఆ మంగళ సూత్రాన్ని తీసేటటువంటి అవకాశం రాకూడదని ఎప్పుడు కోరుకుంటూ ఉందట. అందుకు ఏ స్త్రీకైనా కేవలంగా ఒకే ఒక్క మారు పూజ చేసేటటువంటి అవకాశం లభిస్తుంది మంగళసూత్రానికి పూజ. మరి ఇప్పుడు రోజులు అలా జరుగుతుందా? అలా జరుగుతుందండి. పక్కింటి ఆవిడ క్యాంప్ వెళితే మనం ఎరువిస్తాం మంగళసూత్రాన్ని. ఈ మంగళసూత్రం తీసి అమ్మ నువ్వు క్యాంప్ వెళ్ళినంత వరకు నాది 4 తులాల మంగళసూత్రమే, నువ్వు పట్టుకొని వెళ్ళు అని చెప్పి మంగళసూత్రాన్ని తీసి పక్క ఆవిడకి ఇచ్చేస్తున్నాం. ఇవన్నీ కూడా మనం చేస్తున్నటువంటి చాలా తప్పులు. తద్వారాగా మనం అందరికీ చులకనైపోతున్నాం. అటువంటి పరమ పవిత్రమైనటువంటి మంగళసూత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసేటటువంటి స్థితి తెచ్చుకోకూడదు. గాజులు గాని మంగళసూత్రం గాని కాలుకు మట్టెలు గాని ఏ స్త్రీ కూడా ఎటు పరిస్థితుల్లో కూడా విసర్జించేటటువంటి పరిస్థితి తెచ్చుకోకూడదు. అలా ఉండాలి అంటే నిరంతరం కూడా అమ్మవారి ఆరాధన చేస్తూ ఉండాలట. అందుకే కుంకుమార్చనలు స్త్రీలే చేయాలి అని చెప్పి ఎక్కువగా చెబుతూ ఉంటారు. అటువంటి సౌభాగ్యానికి ప్రతీక అయినటువంటి మంగళసూత్రానికి ఇప్పుడు ఋత్విజోత్తములు పూజ చేశారు. ఓ తల్లి మా అందరికీ కూడా చక్కనైనటువంటి సౌభాగ్యాన్ని నువ్వు ఒకవేళ ఇప్పుడు ఈ సంవత్సరంలో మళ్ళీ జన్మలో అటువంటి వైదవ్యం రాకుండా చూడు అని చెప్పి అందరూ కూడా మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. ఇప్పుడు ఆ మంగళసూత్రాన్ని అమ్మవారికి దారాన్ని కట్టనేలా చేయండి.
నారాయణ ఇందిరా దేవేంద్ర సతీ భాను సాధుందో అమ్మవారికి నమస్కరిస్తూ స్వామివారికి అమ్మవారికి వస్త్రద్వయములు శోభన ద్రవ్యములు అనేకమైనటువంటి పుష్పాక్షతులు గోవిందా మంగళేర్యం వరోరిమాగం సమేతవస్యరా సౌభాగ్యమస్మై రస్తామిరాస్త్రేయండి గోవిందా భద్రాద్రి వరద గోవిందా రామచంద్ర వరద గోవిందా మిగతా కార్యక్రమాన్ని నడిపిస్తారు. ఆ విధంగా మీరు నడుచుకొని చక్కగా కూడా మీరు తరించి రామచంద్రమూర్తి వారి యొక్క అనుగ్రహానికి మీ అందరూ కూడా పాత్రులు కాగలుగుతారని కోరుచున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మన గ్రామంలో చాలా సంతోషం. మీ అందరికీ ఆ తలంబరాలు అక్షతలు మీ అందరికీ అందించడం జరుగుతుంది. మీ అందరూ ఒక్క పావు గంట కార్యక్రమం మనకు అయిపోతుంది. మన గ్రామంలో రాముల వారి ఆలయాన్ని నిర్మాణం చేసినటువంటి దాతలు ఇప్పుడు మన ముందున్నారు. ఏం పేరండి? పొట్నూరు ఆనందరావు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. జై శ్రీరామ్. వారు మరి ఆలయాన్ని నిర్మాణం చేసి మన గ్రామానికి భక్తులందరికీ కూడా వారు ఈరోజు ఆ గుడిని భక్తులు మయం చేస్తున్నారు. అంటే మన గ్రామానికి అందజేస్తున్నారు, భక్తులందరికీ అందజేస్తున్నారు. జై శ్రీరామ్.
ఈ ఆలయాన్ని చక్కగా మీ అందరూ ప్రతి ఇంటి వాళ్ళు కూడా స్వామివారికి చక్కని పాలన జరిపించాలని వారి కోరిక. అర్థమైందమ్మా? కాబట్టి స్థలదాతలుగా అలాగే ఆలయాన్ని నిర్మాణం చేసినటువంటి గ్రామంది మరి నిర్మాణం చేశారు. ఈ రోజు నుంచి రాముడు మనందరి రాముడు మనందరి నరసింగపల్లి రాముడు. ఒక నరసింగపల్లి మాత్రమే కాదు, ఏ గ్రామస్తులు వచ్చి పెట్టి దండం పెట్టుకున్నా అందరి వాడనమాట. కానీ మన నరసింగపల్లిలో ఉంటాడు రాముడు అడ్రస్ అన్నమాట. చాలా సంతోషం. వారికి ఆలయ నిర్మాణం చేసి మన గ్రామానికి భక్తులందరికీ రాముల వారిని సీతా మహాతల్లిని అప్పచెప్పినందుకు మరొకసారి మన భక్తులందరి తరపున వారికి గట్టిగా జై శ్రీరామ్ చెప్పాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అలాగే మరొక విన్నపం మీ అందరికీ కూడా జాగ్రత్తగా వినాలి. ఆలయం ప్రతిష్ఠ అయిన తర్వాత స్వామివారికి ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలు చాలా అవసరం. పాలన ఈ రెండు చాలా అవసరం. మరి ఈరోజు మీ అందరూ ఇక్కడ ఉండి నమస్కారాలు పెట్టి రేపటి నుండి మేము రాముడే చూసుకుంటారులే, స్వామీజీ ఎలాగా చెప్పారు, దేవుడికి మనం భోజనం పెట్టవేంటి, దేవుడికి మనం నైవేద్యం పెట్టవేంటి అని మనం అనుకోకూడదు. భగవంతుడికి మనం పెడితే ఆయన మనకి పెడతాడు. ఆయన మనం చూస్తే మనల్ని ఆయన చూస్తాడు. ఆయన కష్టాలు ఆయన మాటలు మనం వింటే జై శ్రీరామ్, జై శ్రీరామ్. కాబట్టి మన కమిటీ వారందరినీ మేము కోరుతున్నాం, విజయాలు చెల్లించబడతాయి. రోజుకొక గ్రామంలో రోజుకొక ఇల్లు, ఒక గృహము, రోజుకొకరు అంటే ఒక 501 రూపాయి. అలాగే మీకు తోచినటువంటి కొద్దిగా బియ్యము, పప్పులు, ఉప్పులు ఏది కలిగితే అది మీ ఇంటి నుండి అక్కడ మన కమిటీ వారికి మీరు అందజేయాలి. వారు మీ ఇంటికి రావడమా లేదు మీరు వచ్చి ఆలయానికి ఇవ్వడమా ఏదో ఒకటి చేయండి. అలాగా సంవత్సరానికి ఒక ఇంటికి మాత్రమే ఆ అవకాశం వస్తుంది. సంవత్సరానికి ఒక్క రోజు అంటే రోజుకి ఎంత పడుతుంది? 501 రూపాయలు అయితే సంవత్సరానికి రోజుకి రూపాయి పావలా ఎంత పడుతుందమ్మా? అలాగ మళ్ళీ మీ ఇంటికి వచ్చేసరికి సంవత్సరం వస్తుంది. ఏ రోజైతే భోగం పెడతారో ఆ రోజు ఆ ప్రసాదం ఎవరైతే భోగం పెట్టిన దాతలు ఉన్నారో వారి ఇంటికి ప్రసాదం తీసుకొని ఇవ్వాలి. కమిటీ వారికి బాధ్యత. ఏమండి? అలాగా లిస్టు ఉంటుంది. రోజుకొక ఇల్లు. అలాగే 365 రోజులు స్వామికి భోగం జరుగుతుంది. ఆ జీతం కూడా అందులో ఇవ్వచ్చు. నెలకి 15,000 రూపాయలు వస్తాయి. అలాగే సంవత్సరానికి ఒక ఇంటికి మీకు ఏమైనా అభ్యంతరమా చెప్పండి. రోజుకొక జై శ్రీరామ్. నెలకు అనుకోకుండా నెలకు 501 రూపాయలు కాదు, 1 ఇయర్ సంవత్సరానికి. రేపటి నుండి ఆ పనిలో ఉంటారు. రోజుకొకరు భోగానికి దాతలుగా ఉంటారు. ఏమన్నా చక్కగా ఎవరికి ఇబ్బందులు ఉండవు. ఆలయం దేదీప్యమానముగా అన్ని కార్యక్రమాలు జరిగిపోతాయి. ఒక 5,000 రూపాయలు మిగులుతుంది. సంవత్సరానికి వార్షికోత్సవానికి రంగుల రూపంలో ఒక పెద్ద ఏమమ్మా పాత్రలు, బిందులు, పెద్ద పాత్రలు కట్టండి. వచ్చిన మహిళామ తల్లి మెడలో ఉండే బంగారం తీసి అందులో వెంటనే అయిపోతుంది. అసలు ఆడపిల్లలు వచ్చారు కదా, అందరు మెడలో బంగారం ఉన్నాయి. 3 గుళ్ళు అయిపోతాయి దర్జాగా. ఏం స్వామి అక్కడ బిందుకుండా పెడతాం, ఒక్కొక్కరిని అందులో వేయండి అంటే వేస్తారమ్మా. మన గ్రామస్తులు వేస్తారు, ఏం పర్వాలేదు. అటువంటి వాళ్ళు సరదాగా అంటున్నామమ్మా. ఇప్పుడు మీ అందరికీ ఆ తలంబరాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే తీసుకున్న తర్వాత మీ అందరూ గుడి దగ్గరికి వస్తే పూర్ణం బూరెలన్నీ కూడా ఆ కలసం మీద నుండి కిందకి మీకు వేయడం జరుగుతుంది. కాబట్టి పూర్ణం బూరెలు మీ అందరూ కూడా చక్కగా మీ తాలూకా ఏమంటారమ్మా చీర తాలూకా అంచు పట్టి చక్కగా ప్రసాదం అందుకోవాలి. అందుకున్న వెంటనే గుట్టుకుని ఆకలితో ఉన్నారు, గుట్టుకుని మింగేయకండి. మీ పుణ్యం ఉంటుంది.
చిన్న చిన్న మొక్కలు చేసి తినండి. అమ్మయ్య నా దొరికింది ఉడక వెలిగించుకుంటే ఏమో ఉండిపోయింది అనుకోండి బాధ. పక్క వాళ్ళం నా భుంజీత ప్రసాదాన్ని మనం ఒక్కరమే తిన వారి పేర్లు చదవడం జరుగుతుంది. ఆ తర్వాత మీ అందరూ కూడా ఎవరికి ఎంత తోస్తే అంత సీతారాముల వారి కట్నముగా మీ అందరూ చెల్లించాలని మరీ మరీ కోరుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సమర్పించారు. అరవై గారు 100 రూపాయలు సమర్పించారు. బంగారమ్మ గారు 100 రూపాయలు సమర్పించారు. సున్నారమ్మ గారు 100 రూపాయలు సమర్పించారు. లక్ష్మమ్మ గారు 100 రూపాయలు సమర్పించారు. సంకాల 500 రూపాయలు సమర్పించారు. ఇంటిగా ఆదినారాయణ గారు 100 రూపాయలు సమర్పించారు. వాసు గారు 100 రూపాయలు సమర్పించారు. జగదీశ్వర గారు 100 రూపాయలు సమర్పించారు. యశమూర్తి గారు 100 రూపాయలు సమర్పించారు. దంపతులు లక్ష్మణ గారు 100 రూపాయలు సమర్పించారు. కరుణాపయోనిధి నువ్వే దిక్కని నమ్మడమా, నీ ఆలయమును నిర్మించడమా, నిరతము నిన్ను భజించడమా, రామకోటి రచించడమా, సీతారామ స్వామి నే చేసిన నేరమదేవి, నీ దయ చూపవదేమి, నీ దర్శనమీయవిదేమి, దాశరథి కరుణాపయోనిధి. గుహుడు నీకు చుట్టమా, గుండెలకు హత్తుకున్నావు, శబరి నీకు తోబుట్టువా, ఎంగిలి పళ్ళను తిన్నావు, నీ రాజ్యము రాసిమ్మంటినా, నీ దర్శనమే ఇమ్మంటిని కాని ఏలరావు, నన్నేలరావు, నన్నేల ఏలరావు, సీతారామ స్వామి, సీతారామ స్వామి నే చేసిన నేరమదేమి, నీ దయ చూపవదేమి, నీ దర్శనమీయవిదేమి. रम्यधाम रमणीय नाम रघुवंश सोमरण रंग भीम राक्षस विराम कमनीय काम सौंदर्य सीम नीरद श्याम निज भुजोत्तम भोजन ललाम भुवन जय राम पाहि भद्राद्रि राम पाहि. రక్షణ రక్షణ విశ్వ విలక్షణ ధర్మ విచక్షణ గోదారి కలిసెనేమిరా, డాండడ డాండ డాండ నినదమ్ముల జాండము నిండ మత్త వేదండము నెక్కినే పొగడు నీ అభయవ్రతమేదిరా,
ప్రేమరసాంతరంగ హృదయంగమ శృంగ శుభంగరంగ బహురంగద భంగ తుంగ సుగుణైక తరంగ సుసంగ సత్య సారంగ సుశ్రుతి విహంగ పాప పృథు సంఘ విభంగ భూతల పతంగ మధుమంగళ రూపము రూపవేంద్ర అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులను సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం ఓం
బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మములు వేద శాస్త్రములు అంతారామమయం ఈ జగమంతా రామమయం సిరికింజప్పడు శంఖ చక్రయుగముంచేదోయి సంధింపడు ఏ పరివారంబును చీరడు అభ్రకపతిన్ వల్లింపడు ఆ కర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొక్కడు వివాద ప్రోత్థిత శ్రీకుచో పరిచేలాంఛనమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి చరణములే నమ్మితి వారధి కట్టిన వరభద్రాచల వరదా వరదా వరదాని దివ్య చరణములే నమ్మితి చరణములే నమ్మితి పావన రామ నామ సుధారస పానము చేసేదెన్నటికో సేవించియు శ్రీహరి పాదంబులు చిత్తమునుంచేదెన్నటికో రామ రామ జయ సీతారామ రఘుకుల సోమ రణభీమ రామ రామ జయ సీతారామ జగదభిరామ జయ రామ చంచల గుణములు మాని సదా నిశ్చలమతి నుండేదెన్నటికో పంచతత్వములు తారక నామము పఠించుట నాకెన్నటికో రామ రామ జయ సీతారామ రఘుకుల సోమ రణభీమ రామ రామ జయ సీతారామ జగదభిరామ జయ రామ నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ వృందలోలం నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ వృందలోలం జలజ సంభవాది వినుత జలజ సంభవాది వినుత జలజ సంభవాది వినుత జలజ సంభవాది వినుత చరణారవిందం కృష్ణ లలితా మోహన రాధవదనా నళిన మిళిందం బృందావన వాసుదేవ వృందలోలం శ్రీరామనామం మరువాం మరువాం సిద్ధము యమునికి వెరువాం వెరువాం గోవిందునే వేళ కొలుతాం కొలుతాం దేవుని గుణములు తలుతాం తలుతాం శ్రీరామనామం మరువాం మరువాం సిద్ధము యమునికి వెరువాం వెరువాం విష్ణు కథలు చౌల విందాం విందాం వేరు కథలు చౌల మాందాం మాందాం హే జై జై రామ జై జై రామ పావన నామ పావన నామ నిత్యము నిన్నే నిత్యము నిన్నే ఆహా రామ ఆహా రామ 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 ఆహ రామ రామ
శ్రీరామ కోదండరామ ఎంతో రుచిరా ఎంతో రుచిరా శ్రీరామ ఓ రామ శ్రీరామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా కదళి ఖర్జూరాది ఫలముల కన్నను కదళి ఖర్జూరాది ఫలముల కన్నను పతిత పావన నామమేమి రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా నవరస పరమాన్న నవనీతముల కన్న అధికమౌని నామమేమి రుచిరా శ్రీరామ శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా సదాశివుడు నేను సదా భజిల్చెడి సదానంద నీ నామమేమి రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా అరయ భద్రాచల శ్రీరామదాసుని ఏలిన నీ నామమేమి రుచిరా శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచిరా శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచిరా కలలో నీ నామ స్మరణ మరువా చక్కని తండ్రి కలలో నీ నామ స్మరణ మరువా చక్కని తండ్రి పిలిచిన పలుకవేమి పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయే పిలచిన పలుకవేమి కలలోని నామస్మరణ మరువ చక్కని తండ్రి పలుకే పలుకే బంగారమాయనా కోదండపాణి పలుకే బంగారమాయనా ఇరవుగా ఇసుకలోన పొరలిన ఉడత భక్తికి ఇరవుగా ఇసుకలోన పొరలిన ఉడుత భక్తికి కరుణించి బ్రోచితివని నిరనమ్మితిని తండ్రి పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయనా పలుకే
పలుకే బంగారమాయనా. శరణాగత త్రాణ బిరుదాంకితుడవు కావా, శరణాగత త్రాణ బిరుదాంకితుడవు కావా, కరుణించు భద్రాచల వర రామదాస పోష, పలుకే బంగారమాయనా. పలుకే బంగారమాయనా, పలుకే బంగారమాయనా, పలుకే బంగారమాయనా. కోదండపాణి పలుకే బంగారమాయనా. పలుకే బంగారమాయే పిలచిన పలుకవేమి, కలలోని నామస్మరణ మరువ చక్కని తండ్రి. పలుకే బంగారమాయనా, పలుకే బంగారమాయనా. ఓం శ్రీరామచంద్ర ప్రభుం శ్రీ రఘుకులమణిదీపం, అయోధ్యపుర పరిపాలం సాకేత శ్రీ సార్వభౌమం వందే శ్రీరామం శరణం రఘురామం. లక్ష్మణ సహితం దేవం సూర్యార్ణవచంద్రం శ్రితజన ప్రియ పరిపాలం, భరత సమేతం ఈశం శత్రుఘ్న హృదయానందం వందే శ్రీరామం శరణం రఘురామం. ఓం శ్రీరామచంద్ర ప్రభుం శ్రీ రఘుకులమణిదీపం, అయోధ్యపుర పరిపాలం సాకేత శ్రీ సార్వభౌమం వందే శ్రీరామం శరణం రఘురామం. దశరథ మానస తేజం దయామయం దేవం కౌసల్యా శుభకామితం, మాతత్రయ ప్రియతనయం ఆజానుబాహుం దేవం వందే శ్రీరామం శరణం రఘురామం. ఓం శ్రీరామచంద్ర ప్రభుం శ్రీ రఘుకులమణిదీపం, అయోధ్యపుర పరిపాలం సాకేత శ్రీ సార్వభౌమం వందే శ్రీరామం శరణం రఘురామం. ధర్మాధారం దేవం సీతాపతిం రామం శివకార్ముక విచ్ఛేదనం, కౌశిక శిష్యం శిష్టం శిష్టజన ప్రియ రూపం వందే శ్రీరామం శరణం రఘురామం. ఓం శ్రీరామచంద్ర ప్రభుం శ్రీ రఘుకులమణిదీపం, అయోధ్యపుర పరిపాలం సాకేత శ్రీ సార్వభౌమం వందే శ్రీరామం శరణం రఘురామం. అంజలి తనయానందం త్రేతాయుగపాలం ముని మానస సంచరితం, కాననవాసం రామం కారుణ్య రూపం దేవం వందే శ్రీరామం శరణం
కడిగించి ఆ బాకు కట్టించి ఊదుపుగలే వేస్తామమ్మా తెల్లారంగా తొలిపొద్దు పొడవంగా నీ గుడికే మేమొస్తామమ్మా గుడినంతా కడిగించి ఆ బాకు కట్టించి ఊదుపుగలే వేస్తామమ్మా పచ్చగుండని మేము చల్లగుండని నీ నీడలోన మా గజ్జలమ్మ ఊరు పచ్చగుండని మేము చల్లగుండని నీ నీడలోన మా గజ్జలమ్మ చెట్టుకు ఇయ్యాలా కట్టినామే ఇయ్యాలా అమ్మ గజ్జలమ్మ ఊగాల హైదరాబాదు మోహనన్న నిత్యం నిన్ను కొలిచి నీ పాదాల వెంట చేరేనమ్మా బిడ్డలను చేరనీసి హైదరాబాదు మోహనన్న నిత్యం హనుమంతుని అంట ఉంది రామన
ఆదిశక్తి